పులివెందులలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పులివెందుల గడ్డపై నుంచే మాజీ సీఎం జగన్ కి మంత్రులు సవాల్ విసిరారు. దమ్ముంటే మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావాలని, పులివెందుల అభివృద్ధి, డిఎస్సి, రాజధానితో పాటు పలు కీలక అంశాలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే అసమర్థుడిగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తాము ఎవరిని కూడా వ్యక్తిగతంగా అవమానించబోమని, గౌరవంగానే చర్చిస్తామని మంత్రి సవిత తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే సవాల్ విసురుతున్నాము. మీకు చిత్తశుద్ధి నిజంగానే డిఎస్సి మీద కానీ అక్రమాలు జరిగితే ఎందుకు భయపడుతున్నావు అసెంబ్లీకి రావడానికి? దానికి ఒకటే ఒక సమాధానం చెప్పాలా. ప్రతిపక్ష హోదా అయ్యా, నువ్వు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రివి, రాజ్యాంగం తెలుసు. ప్రతిపక్ష హోదా మేము కాదు ఇవ్వాల్సింది, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు తిరస్కరించినారు ప్రతిపక్ష హోదా. నువ్వు ఒక పులివెందుల శాసనసభ్యుడికి వస్తావా, నీ పార్టీ తరఫున వస్తావా? రా అసెంబ్లీలో. ఎందుకు పారిపోతున్నావు? అసెంబ్లీ అంటే ఎందుకు భయపడుతున్నావు? మా ముఖ్యమంత్రి గారిని చూడలేక భయపడుతున్నావా? లోకేష్ బాబుని చూసి భయపడుతున్నావా? లేకుంటే ఎవరిని చూసి భయపడుతున్నావు? నువ్వు చెప్పాలా ఛాలెంజ్. నువ్వు ఎవరిని చూసి అసెంబ్లీకి వస్తే భయపడుతున్నావు? మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పమంటే చెప్పరు. బయట తీసుకునేది, మైకులు తీసుకునేది, జనాలు వేసుకుని మాట్లాడేది. ఇన్ని మాట్లాడిన వాడివి, ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టేవాడివి, నువ్వు ఎందుకు అసెంబ్లీకి రాలేకపోతున్నావు చెప్పండి. నువ్వు అసెంబ్లీకి రాలేకపోతున్నావు అంటే అసమర్థుడివే. నువ్వు ఒక అసమర్థుడివి కాబట్టి అసెంబ్లీకి రాలేకపోతున్నావు. నువ్వు నిజంగానే ఉన్నారంటే రా అసెంబ్లీకి, అక్కడే జరుగుతుంది. రా. గంటలు పెడతావా? 2 గంటలు మాట్లాడతావా? 3 గంటలు మాట్లాడతావా? అసెంబ్లీ ప్రజలందరూ కూడా మనకు ఒక వేదిక ఇచ్చారు. ప్రజా సమస్యల మీద ఏదైనా వేదిక తీసుకోవాలంటే మనల్ని అసెంబ్లీ అనేటువంటిది చేశారు కాన్స్టిట్యూషన్ లో. దాంట్లో ఎవరు ఉన్నా కానీ మేము కావచ్చు అక్కడ చర్చకు రా, ప్రతి దానికి జవాబు చెప్తున్నాం. నువ్వు రాలేదంటే కూడా ఇక్కడ కేవలం నువ్వు నాటకాలు ఆడుతున్నావు, రెచ్చగొడుతున్నావు అని మాత్రమే మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒకటే. ఇందాకే మా సహచార మంత్రులు, మా సోదరులు చెప్పారు, అసెంబ్లీకి రమ్మనండి పులివెందుల ఎమ్మెల్యే గారిని. మేము క్లారిటీగా ఉన్నాం. పులివెందుల అభివృద్ధి గురించి మాట్లాడడానికైనా సరే, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడడానికైనా సరే, డిఎస్సి గురించి మాట్లాడడానికైనా సరే, గ్రూప్ 1 పోస్టులు ఏ విధంగా వైసీపీ పార్టీలో అక్రమాలు జరిగి మరి కోర్టు ఏ విధంగా అయితే సిట్టు క్లారిటీగా చెప్పింది. ఏ విధంగా తప్పిదాలు చేశారో, ఎన్ని వేల పేపర్లతో మరి సిట్టు మరి కోర్టుకు సమర్పించారన్న విషయం కూడా తెలియజేస్తాం. మేము క్లారిటీగా ఉన్నాం. ఏ దాని మీదైనా చర్చించడానికి పులివెందుల గొడ్డల పార్టీ అధ్యక్షులకి, పులివెందుల శాసనసభ్యులకు మేము అవకాశం ఇవ్వటానికి క్లారిటీగా ఉన్నాం. మెగా డిఎస్సి మీదైనా సరే, గ్రూప్ 1 పోస్టుల పైన సరే, దేని మీదైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము క్లారిటీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ఈ రోజు గ్రూప్ 1 పోస్ట్ లో ఏం తప్పిదాలు జరిగిందో కోర్టు క్లియర్ గా చెప్పింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మీద డైవర్ట్ చేస్తూ క్లారిటీగా చిత్తశుద్ధితో ఏదైతే యువత భరోసా అన్నామో, మేము ఏదైతే ఎన్నికల సమయంలో మొదటి సంతకం అని చెప్పామో, మొదటి సంతకం చేసి మెగా డిఎస్సి పూర్తి చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. క్లారిటీగా ఉన్నాం. గతంలో డిఎస్సీలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ డిఎస్సి ఇచ్చింది మరి స్టూడెంట్స్ కూడా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారంతా మా కష్టంతో, మా ఆత్మస్థైర్యంతో, మేమెంతో కష్టపడి, కుటుంబాలకు కూడా దూరంగా ఉండి ఎంతో కష్టపడి మేము డిఎస్సిలో క్వాలిఫై అయిన విషయం వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. ఇదే పులివెందుల్లో మరి ధర్నా చేస్తే వాళ్ళకి రాక మరి కళాశాలను బెదిరించి, కళాశాల యజమానాన్ని బెదిరించి పిల్లల్ని కూలీలుగా తీసుకొచ్చిన వారిని తీసుకొచ్చి డిఎస్సి నిరసన తెలియజేశారంటే వైసీపీ పార్టీ ఏ విధంగా దిగజారిపోయిందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. మేము ఇంకొకసారి కూడా సవాల్ ఇస్తున్నాం. మేము అసెంబ్లీకి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని గాని, చెల్లిని గాని, వారి కుటుంబ సభ్యుల్ని గాని మేమెవ్వరూ అవమానపరచం. మా సభ్యత సంస్కారం అది కాదు. మా నాయకుడు అలా ఒప్పుకోరు. క్లారిటీగా మైకిస్తాం. 1 రోజు కాకపోతే 2 రోజులైనా జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తానంటే చర్చించాలి, రావాలి. ఏ సబ్జెక్ట్ మీదైనా మేము అవకాశం కల్పిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. గ్రూప్ 1 దాని మీద కూడా మేము ఆందోళన చేస్తామని చెప్తాం.
మేము ఆందోళన చేస్తామని చెప్పలేదు బ్రదర్. కోర్టు సిట్ వేసింది, సిట్ నివేదిక సమర్పిస్తున్నారు. ఈ రోజు కాదు, మేము డిఎస్సి వచ్చిన తర్వాత కాదు, మీకు కూడా తెలుసు. గ్రూప్ 1 పోస్టుల మీద మనం ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తే కోర్టుకి వెళ్ళింది. కోర్టు వారు సిట్ వేశారు, సిట్ వారు నివేదిక అందజేశారు. దేని మీదైనా మేము చర్చించడానికి సిద్ధమే, మేము క్లారిటీగా ఉన్నాం. రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారి టీంని. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే కాదు కదా. ఆ పులివెందుల ప్రజలు ఓటేసి మాకు హక్కు కల్పించారు శాసనసభ్యులుగా. అధ్యక్ష అని చెప్పడం ఎంతో గౌరవంగా. ఆయన మాజీ ముఖ్యమంత్రి వారు, ఆయన క్లారిటీ ఉంది. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? మేమిస్తామా? ప్రజలు ఇస్తారు ప్రతిపక్ష హోదా. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? డైవర్షన్ పాలిటిక్స్ కాదా ఇదంతా? ప్రెస్ మీట్లు పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇది నేను ప్రశ్నిస్తానని చెప్పి ఇవ్వలేదు. ప్రజల కోసం పోరాటం చేయడానికి ఈ పులివెందుల శాసనసభ్యులు రాకూడదా? ప్రశ్నించకూడదా? మేము వెళ్ళలేదా అసెంబ్లీకి? ఎంత అవమానపరిచినా కూడా మేము అసెంబ్లీలో కూర్చొని రాష్ట్ర భవిష్యత్ కోసం మా నాయకులు పోరాటం చేయలేదా? మేము క్లారిటీ ఇస్తున్నాం. మేము అసభ్యకరంగా మాట్లాడడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని చూసే విధంగానే అసెంబ్లీ నడుపుతున్నాం. గతంలో అసెంబ్లీ నడిపాం, ఇప్పుడు అసెంబ్లీ నడుపుతాం. రమ్మనండి.